వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన P4 అమలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరిలో లాంఛనంగా ప్రారంభించారు. ఉగాది రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇప్పటికే బంగారు కుటుంబాలు మార్గదర్శుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. పేదలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడమే ఈ P4 లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. బలహీన వర్గాల కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన ఈ పథకం ద్వారా ప్రతి గ్రామంలో పేదరిక నిర్మూలన దిశగా కృషి చేస్తామని తెలిపారు. పేదల కోసం ప్రభుత్వం చేపడుతున్న సూపర్ 6 పథకాలలో ఇది కీలక భాగమని పేర్కొన్నారు. మంగళగిరిలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు. రైతులను ఆదుకోవడం కోసం 20,000 రూపాయలు ఇస్తున్నాం. 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 6,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది. మొన్ననే 5,000 రూపాయలు రాష్ట్రం, కేంద్రం 2,000 కలిపి 7,000 రూపాయలు మీ అకౌంట్లో వేసాం. ప్రతి సంవత్సరం రైతులకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది కూడా మొన్నే ప్రారంభించాం. ఇది అయిన తర్వాత ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఇచ్చే ప్రభుత్వం 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఈ పేదవాళ్ళకి ఇచ్చే ప్రభుత్వం ఇది. అది కాకుండా పేదల సేవలో అని ఒక పేరు పెట్టి మొదటి తారీఖు వస్తే పేదల్ని గుర్తుపెట్టుకునే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కానీ రాజకీయ నాయకులు కానీ అందరినీ కూడా మీ దగ్గరికి పంపించి ఈ పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఈ నెలలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఆగస్టు 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ చేశాం. అదే సమయంలో అన్నదాత సుఖీభవ రైతులను ఆదుకోవడం కోసం 20,000 రూపాయలు ఇస్తున్నాం. 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 6,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది. మొన్ననే 5,000 రూపాయలు రాష్ట్రం, కేంద్రం 2,000 కలిపి 7,000 రూపాయలు మీ అకౌంట్లో వేసాం. ప్రతి సంవత్సరం రైతులకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది కూడా మొన్నే ప్రారంభించాం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై వేలాడుతున్న కేబుల్ వైర్లను తక్షణం తొలగించాలని డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కేబుల్ వైర్లు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయని, ఇకపై అధికారులు ఎలాంటి అలసత్వం వహించరాదని హెచ్చరించారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అన్ని డిస్కమ్ సంస్థలు సమన్వయంతో పనిచేసిన స్తంభాలపై ఉన్న కేబుళ్లను తొలగించాలని ఆదేశించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సోదరుని కుమారుని వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆకెపాడుకు చేరుకున్న జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కళ్యాణ వేదికకు చేరుకున్నారు. నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. జగన్ రానున్న సమాచారంతో నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.
రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందని హోంమంత్రి అనిత వంగలపూడి అన్నారు. గత ప్రభుత్వ కాలంలో ప్రజలు అన్యాయాలు అక్రమాల గురించి మాట్లాడుకున్నారని ఆమె గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం అభివృద్ధి సంక్షేమం చర్చనీయాంశంగా మారిందని పేర్కొన్నారు. వైసీపీ నేతలు కావాలని అబద్దాలను ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేసిన మంచి పనులను తట్టుకోలేక ఇలా చేస్తున్నారని అనిత మండిపడ్డారు. ఇలా అబద్ధాలు కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని చూస్తూ ఉంటే నిజంగా తిరిగి మళ్ళా మా కొరడాలు జులిపించాలి అంటే మా పోలీస్ కొరడా జులిపించాలి అన్న పరిస్థితి అయితే వస్తుంది. పోలీస్ కొరడా అంటే మీరు వేరేగా ఆలోచించారు కాదు, మళ్ళా మేము కూడా దాని మీద ఇది నిజం కాదు, ఇలా అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. ఎందుకనంటే ఈరోజు మనం చూస్తానండి, నిన్న మొన్న నేను చూశాను ఎక్కడో ఇక్కడ విషయం ఏంటంటే వైసీపీకి 2014 నుంచి 19 వరకు వైసీపీ పందా అదే, 19 నుంచి 24 వరకు వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా అవే అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం, మళ్ళా తిరిగి ఇప్పుడు 24 నుంచి ఈ రోజు వరకు కూడా అదే పందాన్ని వీళ్ళు కొనసాగిస్తుంటే దీన్ని సామాన్యంగా ఏమనాలంటే వారసత్వంగా వచ్చే సమస్యలేమో ఇవి వారసత్వంగా వచ్చే సమస్యల్ని ఈరోజు ఎదుర్కోవటానికి ఈరోజు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. వీళ్ళు చేసే అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలని కూడా తిప్పికొట్టేందుకు కూడా మేము కూడా మా ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమి కూడా సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈరోజు మేము అందరికీ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు మనం చూసామండి, నిన్న మొన్న మనం చూసాం, ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది. అరే అమరావతి మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ చేసిన, అమరావతి మునిగిపోతే ఈరోజు స్పీడ్ యాక్సెస్ రోడ్లు ఎక్కడైనా మీకు ఎవరికైనా అవాంతరాలు ఏమైనా వచ్చినాయా? ఈరోజు మీరందరూ కూడా బళ్ళు మీదో కార్ల మీదో ఏదో రకంగా ఇక్కడికి వచ్చుంటారు కదా, ఎక్కడైనా రహదారులు ఏమైనా అడ్డుకున్నాయా? ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా? మీరు చెప్పండి. లేదు. ఈరోజు నేను సెక్రటేరియట్లో కూర్చొని మాట్లాడుతున్నా, సెక్రటేరియట్ మునిగిపోయిందా? అసెంబ్లీ ఏమైనా మునిగిపోయిందా? ఈరోజు మామూలుగా మాట్లాడుకుందాం. ఈరోజు ఎక్కడో ఇప్పుడు అమరావతి కట్టడాలు కట్టుతున్న సమయంలో పునాది తీసుకునేటప్పుడు కొన్ని నీళ్లు చేరుతాయి. ఇప్పుడు వర్షాకాలం వర్షం పడక ఏం పడుతుందండి? వర్షం పడితే నీళ్లు రాకేమొస్తాయండి? తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. మనసు చూసుకోండి. మన ఇద్దరు డ్యూటీ పట్టదు లైటింగ్ కొడతాడు కొట్లాటలు అయితే పట్టేళ్ళు ఇప్పుడు వాళ్ళే మనమే పాప ఎట్లుంది పాప? సూపర్ ఉందంట పాప. పాప ఎట్లుంది? సూపర్ ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కలిసి ములాఖత్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయనపై జరిగిన అరెస్టు పూర్తిగా వ్యక్తిగత కక్షల ఫలితమని బొత్స తీవ్రంగా విమర్శించారు. వైసీపీ నేతలను అవమానపరచడానికి కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తోందని ఆరోపించారు. ఈ నెల 25న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా జైల్లో ఉన్న మిథున్ రెడ్డిని కలుస్తారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం మరింత తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. తమ నాయకులను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. అని ఈ ప్రభుత్వాలకి ఇలాంటి వ్యవస్థని డైల్యూట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రభుత్వానికి తగదు. దీనివల్ల రాబోయే కాలంలో చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకు నేను చాలా సందర్భాల్లో మేము చెప్పాం కూడా, వాస్తవికత ఉన్నప్పుడు ఏ కార్యక్రమం చేసినా పర్వాలే, కానీ అవాస్తవాన్ని వాస్తవంగా మలిచి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని అవమానపరచాలి, వాళ్ళ కుటుంబాలను బాధ పెట్టాలి,
వాళ్ళ అభిమానులను బాధపెట్టాలి అని చేసే కార్యక్రమం మాత్రం మంచి సాంప్రదాయం కాదనేది నా తాలూకా అభిప్రాయంగా మీకు మనవి చేస్తున్నాను. అయినప్పటికీ ఆయనకి మనవి చెప్పాం, ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలుస్తుంది, ఏ ఇబ్బంది పడొద్దని అని చెప్పి రావడం జరిగింది. రేపు 25వ తారీఖు నాడు కూడా మా నాయకుడు కూడా వస్తారనే విషయాన్ని కూడా ఆయన తెలియపరిచింది. ఏదమ్మా కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆయన కొన్ని సదుపాయాలు కల్పించాలని డైరెక్ట్ ఇచ్చింది, వాటిని కూడా క్యాన్సిల్ చేయాలని రివ్యూ పిటిషన్ చేశారు. ఇప్పుడు పరిస్థితి రివ్యూ పిటిషన్ చేశారు కదా, రాని వచ్చిన ఆర్డర్ వచ్చిందో చూడతాం. నడుస్తున్నాయి ఆయనకి ఇచ్చే సదుపాయాలు అంటే సదుపాయాలు నడుస్తున్నాయి లేదంటే లేదు. సర్వికల్ ప్రాబ్లం ఉంది, పిల్లు అడిగారు, అలాంటి కొన్ని ఉన్నాయి. అవునండి, నడుస్తున్నాయి లేదంటే లేదు. నడుస్తాయని ఈ ప్రభుత్వంలో వచ్చి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాస్తవంగా జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉందా? వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఆయన సతీమణి శోభ, కుమార్తె కేటీఆర్ భార్య శైలిమ, మనవడు హిమాంశు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందించి వేదాశీర్వచనం అందజేశారు. స్వామివారి కోడెమొక్కు చెల్లించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. श्रीमन्महागणाधिपतये नमः। परिमलपत्रप्रेणेन रासुनामाशामणवाहितेन संकटे पावनभागिरभागे रक्षामात्रे मां शरणे मात्रे मां कामरामुदे देवी देवानिके गुरुनाय विद्महे वक्रतुण्डाय धीमहि। కేజీబీ ప్రిన్సిపల్ సౌమ్య చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని అన్నమయ్య జిల్లా ఎమ్మెల్యే కూన రవికుమార్ స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్లో చేరుకున్న ఆయనకు అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మీడియాతో మాట్లాడుతూ కొందరు మహిళలు చేసే నిరాధార ఆరోపణలు మహిళా లోకానికే సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. తాను సౌమ్యతో మాట్లాడిన సందర్భాలే లేవని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు దళిత కార్డు వాడినట్టే అన్నారు. ఒక ఎమ్మెల్యేగా అధికారులను ప్రశ్నించే హక్కు తనకుందని పేర్కొన్నారు. నిజాయితీగా పనిచేస్తున్న తనపై అబద్దపు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ప్రజలకు సేవ చేయడమే తన ధ్యేయమని, ఆధారాలు లేని ఆరోపణలతో తాను వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. నేను విదేశీ పర్యటనలో ఉండగానే నా మీద కొన్ని ఒక మహిళ అనేక అభియోగాలు చేశారు. ఈరోజు ప్రతి వ్యవస్థలో కూడా మంచి చెడు ఉంది. అలానే ఈరోజు కొంతమంది మహిళలు చేసేటటువంటి వారి ప్రవర్తన వలన మహిళా లోకానికే ఈరోజు సిగ్గుచేటు. ఆమె ఆరోపించినటువంటివి ఏవి కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు. నేను నిన్న కూడా మీడియాలో మాట్లాడేటప్పుడు చెప్పాను,
ఈరోజు కూడా మీ ద్వారా మరొకసారి రాష్ట్ర ప్రధానికానికి, జిల్లా ప్రధానికానికి, మహిళా లోకానికి ఏదైతే దళిత కార్డును వాడుతున్న దళిత సోదరులందరికీ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. నేను ఆమెతో అసలు మాట్లాడినటువంటి సందర్భం లేదు. నేను ఒక శాసనసభ్యుడిని, రాజ్యాంగ ప్రకారం ఎన్నికైనటువంటి శాసనసభ్యుడిని. శాసనసభ్యుడిగా కొన్ని అధికారాలు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని విధులు ఉంటాయి. విధుల్లో భాగంగానే నా నియోజకవర్గంలో జరిగేటటువంటి ప్రభుత్వ కార్యక్రమాల అన్నిటి మీద కూడా సంబంధిత అధికారులతో సమీక్షించే అధికారం, హక్కు ఒక శాసనసభ్యుడిగా నాకు ఉంటుంది. ఒక శాసనసభ్యుడిగా అధికారులు చేసేటటువంటి కార్యక్రమాలు ప్రజల యందు ప్రజల నుంచి వచ్చినటువంటి ఏదైనా ఫిర్యాదులు ఉంటే తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులకు పంపించడం, దానిపైన విచారణ చేయమని కోరడం, దానిపైన ఏమైనా ఉంటే చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు ఆమె ఏదైతే పాఠశాల ప్రిన్సిపాల్గా ఉంటూ విధులు నిర్వర్తనలో ఆమె చేసినటువంటి అనేక దురాఘాతాల వలన అక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ వాళ్ళందరూ నాకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేను ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారికి వాటిపైన విచారణ చేయమని పంపి ప్రజలతో దురుసుగా వ్యవహరించిన, అధికార దుర్వినియోగం చేసిన కఠిన చర్యలు తప్పవని టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ హెచ్చరించారు. ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ప్రజల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పార్టీ తరపున ఎన్నికైన ప్రతి నేతను గమనిస్తున్నామన్నారు. తప్పు చేసిన వారు ఎంత పెద్దవారైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని గుర్తు చేశారు. అధికారం ఇచ్చిన ప్రజలను అవమానించే విధంగా ఎవరైనా ప్రవర్తించినా ఉపేక్షించబోమని ధృవీకరించారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీయకుండా ప్రతి నేత ప్రజలతో మమేకమై పనిచేయాలని పల్లా శ్రీనివాస్ ఆదేశించారు. అటు ఉదయం వైపు నడుస్తున్నాం, లాభాల వైపు నడుస్తుంది కనుక ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వారికి ఖచ్చితంగా రేపు ప్రజలు, నాయకులే, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్, నిర్వాసితులు వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే మా ధ్యేయం కూడా ఈ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడవాలి, లాభాల్లో రావాలని వచ్చేటట్టుగా మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆ విధంగా అటు కేంద్రం మీద కానీ లేకపోతే అక్కడ యాజమాన్యం మీద కానీ ఉత్పత్తి పూర్తి సామర్థ్యంలో వచ్చేటట్టుగా చేసే విధంగా మేము ఒత్తిడి తెస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే అందరూ కూడా సహకారం అందించాలి. ఒక్కోసారి మరి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్లాంట్ సామర్థ్యం పెంచడానికి కోసమే అనే విషయాన్ని గమనించాలి. అందరూ కూడా పూర్తి సామర్థ్యం వైపు నడుస్తున్నాం. కర్నూలు జిల్లా జంగారెడ్డిగూడెంలో నకిలీ మద్యం తయారీ, విక్రయంపై కలకలం రేగింది. వేగవరానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు గత కొంతకాలంగా నకిలీ మద్యం తయారు చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. బెల్ట్ షాపులకు సరఫరా చేస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. 99 బ్రాండ్ మద్యం బాటిళ్లలో అసలు మద్యం తీసి దానిలో లిక్కర్ పోసి మళ్లీ క్యాప్లు సీల్ చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దాదాపు 20,000 మద్యం బాటిళ్ల క్యాప్లు, 600కి పైగా ఖాళీ బాటిళ్లు, 96 నకిలీ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పబ్లిక్ ని చీట్ చేస్తున్నారు కాబట్టి అందరూ దీంట్లో అలర్ట్ గా ఉండాలి. పబ్లిక్ తాగేటప్పుడు మద్యం మనకు కరెక్టా కాదా అని కూడా వెరిఫై చేసుకోవాలి. ఎటువంటి అనుమానం వచ్చినా ఎక్సైజ్ అధికారులు దగ్గరున్న స్టేషన్ లో కానీ, జిల్లాధికారులు కానీ ఇమ్మీడియట్ గా పత్రికా ముఖంగా కానీ ఎలాగైనా సరే ఏదో ఒక మార్గం ద్వారా మాకు తెలియపరిస్తే ఇలాంటివన్నీ అరికడటానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క విన్నపాన్ని మీరు అందరూ
పబ్లిక్ కి ఈ మెసేజ్ వెళ్ళాలని మా ఉద్దేశం. పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు నిరసన తెలిపారు. ఓటు చోరీ వ్యవహారంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్ల ఫోటోలను ప్రదర్శిస్తూ పార్లమెంటు ప్రాంగణంలో నినాదాలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పారదర్శకతను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించిన ఎంపీలు తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఎన్నికల వ్యవస్థలో అవకతవకలు చోటు చేసుకోవడం దేశ భవిష్యత్తుకు ప్రమాదమని వారు అభిప్రాయపడ్డారు. దేశ ప్రజల ఓటు హక్కు కాపాడే బాధ్యత అందరిపైన ఉందని ఎంపీలు స్పష్టం చేశారు. నిరసనతో పార్లమెంటు ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. ఆక్సియం 4 మిషన్ లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడైన వ్యోమగామి శుభాంశు శుక్లా స్వదేశానికి చేరుకున్న తర్వాత ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా మోదీ ఆయన్ని ఆప్యాయంగా హత్తుకుని పలకరించారు. అంతరిక్షంలో భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన శుక్లాకు ప్రధాని అభినందనలు తెలిపారు. శుక్లా కృషి, పట్టుదల దేశ యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అంతరిక్షంలో అనుభవించిన విషయాలను శుక్లా మోదీకి వివరించారు. तो ये पृथ्वी पिकल जो हमारे कंट्री के जो ये जो सीक्रेट्स हैं मैं बोलूंगा सर, जैसे ही हमें ये मौका मिला कि हम माइक्रोग्रेविटी रिसर्च में पहुंच पाए, ये वहां पहुंच गई और क्या पता कि ये हमारी फूड सिक्योरिटी प्रॉब्लम को सॉल्व करें, जो कि एस्ट्रोनॉट्स के लिए तो एक तरह से है ही सर स्टेशन में, लेकिन अगर वहां सॉल्व होती है तो ये पृथ्वी पे भी लोगों के लिए फूड सिक्योरिटी की प्रॉब्लम सॉल्व करने में हमारी मदद कर सकती है. पहला एक बार एक कोई भारतीय आया जी सर, तो भारतीय को देख करके उनके मन में क्या रहता है, क्या पूछते हैं, क्या बात करते हैं, ये बाकी जो दुनिया के देश के लोग होते हैं. जी सर, मेरा पर्सनल अनुभव जो रहा है सर पिछले 1 साल में, मैं तो जहां भी गया जिससे भी मिला सभी लोग बहुत खुश हुए मुझसे मिलके, बहुत एक्साइटेड थे बात करने में, आके मुझसे पूछने में कि मतलब आप लोग क्या कर रहे हैं, कैसे कर रहे हैं. और सबसे बड़ी बात ये थी कि सबको इसके बारे में मालूम था कि भारत स्पेस के क्षेत्र में क्या कर रहा है, सबको इस बारे में जानकारी थी. और सब मुझसे ज्यादा तो कई लोग थे जो गगनयान के बारे में इतना एक्साइटेड थे, जो आके मुझसे पूछ रहे थे कि आपका मिशन कब जा रहा है. एंड मेरे ही क्रूमेट जो मेरे साथ थे मुझसे साइन करवा के लिख के लेके गए हैं कि जब भी आपका गगनयान जाएगा आप हमें इनवाइट करेंगे और लॉन्च के लिए, और उसके बाद जल्दी से जल्दी हमें आपके व्हीकल में बैठ के जाना है. तो मुझे लगता है सर कि बहुत ज्यादा उत्साह है. ये सारी आपको टेक जीनियस के रूप में बुलाती थी, क्या कारण? टिपिकल जो हमारे कंट्री के जो ये जो सीक्रेट्स हैं मैं बोलूंगा सर, जैसे ही हमें ये मौका मिला कि हम माइक्रोग्रेविटी रिसर्च में पहुंच पाए, ये वहां पहुंच गई. और क्या पता कि
చిన్న నిర్మాతలు కార్మికుల సమస్యలను చిరంజీవి ఎప్పుడు గుర్తుంచుకుంటారని నిర్మాత నట్టికుమార్ అన్నారు. సినీ కార్మికులు చిన్న నిర్మాతలను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేశారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే కొంత భ్రమ నెలకొనిందని, దీనికి తప్పకుండా పరిష్కారం దొరుకుతుందన్నారు. సినీ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను పెద్ద నిర్మాతలు తప్పనిసరిగా చెల్లించాలని సూచించారు. సమస్యలను పరిష్కరించడంలో అందరూ సహకరించాల్సిన అవసరం ఉందని నట్టికుమార్ వ్యాఖ్యానించారు. తెలుగు సినిమా అభివృద్ధి కోసం నిర్మాతలు, కార్మికులు, నటులు ఒకటిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమస్యపై చిరంజీవి కూడా తక్షణమే స్పందించి మధ్యవర్తిత్వం చేశారని నట్టికుమార్ నమ్మకం వ్యక్తం చేశారు. డైలీవేజ్ డబ్బులు ఇస్తుంది కూడా ఏరో ద్వారా డబ్బులు ఇస్తుంది, పెద్ద నిర్మాతలు ఇస్తుంది. ఈరోజు 13,54,00,000 బ్యాలెన్స్ ఉంటే ఇమ్మని చెప్తూ ఉంటే ఇందాక అనిల్ గారు చెప్పారు, అది ఇస్తే మీరు మళ్ళీ ఇంకా 4 రోజులు రారని చెప్పేసి. కానీ అది కరెక్ట్ కాదు. చిరంజీవి గారు కూడా ఫస్ట్ అన్నారు, తప్పు కదా, ముందు ఆ డబ్బులు అయితే పేమెంట్ చేయాలి కదా, కార్మికుల డబ్బులు కదా, డైలీవేజ్ కదా, ఇన్ని రోజులు ఇస్తారా అని అడిగారు. అంటే ప్రతి దానికి చిరంజీవి గారికి ఇది అన్ని ఆలోచన ఉంది కాబట్టి కనుక చిన్న నిర్మాతల నుంచి ఈ కమ్యూనికేషన్స్ గ్యాప్స్ మాత్రమే తప్ప ఇది ఈసారి స్టార్ట్ అవుట్ అవుద్ది. చక్కగా చిన్న నిర్మాతలు కూడా ఎవరు అదే పడవలసిన అవసరం, మీరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం. మన చిరంజీవి గారికి కూడా దాన్ని వివరించామంటే చిన్న సినిమా నిర్మాతలది ఎవరు కూడా టెక్నీషియన్స్ ఎవరు అబ్జెక్షన్ చేయట్లేదు. కానీ మాకు ఏదైతే మనం పెట్టుకున్నామో ఛాంబర్లో కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చాయి. ఆ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఈసారి రాకుండా మనం ఒక పద్ధతిగా అంత చక్కగా చేసుకోవాలి, అన్నదమ్ముల్లా చేసుకోవాలని ఒక ఉద్దేశం. అది చిరంజీవి గారికి కూడా వివరించాం, వాళ్ళకి కూడా అందరికి కూడా తెలుసు. కనుక మీకు అందరికీ కూడా తెలుసు మీరు ఎప్పుడు చిన్నవాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టారని నేను అనుకోను. ఎందుకంటే ఒక గంట అయినా అరగంట అయినా మీరు చేసి కరెక్ట్గా చేసుకొచ్చారు. చిన్న నిర్మాతలే మీకు డైలీవేజ్ డబ్బులు ఇస్తుంది కూడా ఏరో ద్వారా డబ్బులు ఇస్తుంది, పెద్ద నిర్మాతలు ఇస్తుంది. ఈరోజు 13,54,00,000 బ్యాలెన్స్ ఉంటే ఇమ్మని చెప్తూ ఉంటే ఇందాక అనిల్ గారు చెప్పారు, అది ఇస్తే మీరు మళ్ళీ ఇంకా 4 రోజులు రారని చెప్పేసి. కానీ అది కరెక్ట్ కాదు. చిరంజీవి గారు కూడా ఫస్ట్ అన్నారు, తప్పు కదా, ముందు ఆ డబ్బులు అయితే పేమెంట్ చేయాలి కదా, కార్మికుల డబ్బులు కదా, డైలీవేజ్ కదా, ఇన్ని రోజులు ఇస్తారా అని అడిగారు. అంటే ప్రతి దానికి చిరంజీవి గారికి ఇది అన్ని ఆలోచన ఉంది కాబట్టి కనుక చిన్న నిర్మాతల నుంచి. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.